ఒక హార్డ్ డ్రైవ్ ను పొరపాటున చెత్తలో పడేసుకున్నాడు ఓ టేకి. దానిని బయటకు తీసేందుకు ఏకంగా డంప్ యార్డ్నే కొనేందుకు బ్రిటన్కు చెందిన టేకి రెడీ అయ్యాడు. చెత్త కుప్పలో వెతికేందుకు కోర్టు నిరాకరించడంతో ఈ నిర్ణయానికి వచ్చాడు. ఆ డ్రైవ్లో ఏముందో తెలుసా? వేల కోట్ల రూపాయలు విలువ చేసే బిట్ కాయిన్ల డేటా ఉండటమే దీనికి కారణం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం బ్రిటన్ దేశస్థుడు జేమ్స్ హోవెల్స్ 2013లో 8,000 బిట్ కాయిన్ల సమాచారాన్ని ఒక హార్డ్ డ్రైవ్లో స్టోర్ చేశారు. అయితే అతడి భాగస్వామి దానిని పొరపాటున చెత్తలో పారేసుకున్నారు. వాటి విలువ ప్రస్తుతం 6,500 కోట్ల రూపాయల పైమాటే. తాను ఉండే ప్రాంతంలోని చెత్తనంతా సౌత్ వెల్స్లోని చెత్త కుప్పలో పోస్తారు. అయితే ఆ సైట్ను మూసివేస్తున్నామని, ఆ భూమిలో కొంత భాగాన్ని సోలార్ ఫామ్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లుగా స్థానిక యంత్రాంగం న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ ప్రకటించింది. దాంతో అక్కడ తన హార్డ్ డ్రైవ్ కోసం వెతకడం ఇక వీలు పడదని గుర్తించిన హోవెల్స్ షాక్ తిన్నాడు. అక్కడ వెతకడం వల్ల దగ్గరలోని ప్రజలపై తీవ్ర ప్రభావం ఉంటుందని హైకోర్టు అతనికి అభ్యర్థన తోసిపుచ్చింది. దీంతో ఆ సైట్ మొత్తం కొనేయాలని హోవెల్స్ డిసైడ్ అయ్యాడు. అసలు ఆ 1,00,000 టన్నుల చెత్తలో అది ఎక్కడుందో, అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. హోవెల్స్ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా చూడాలి.